ఇవాళ క్లాస్లో మనం వచ్చేసి ఆల్రెడీ సిఎస్ఎస్ సిలబస్ అండ్ మోడల్ పేపర్ గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వచ్చి రైటింగ్ డిస్కోర్సెస్ అని మనకి టాపిక్స్ ఉన్నాయి. రైటింగ్ డిస్కోర్సెస్. సో రైటింగ్ డిస్కోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెటర్ రైటింగ్, రెజ్యూమ్ అండ్ సివి, ఇంకా ఈమెయిల్, కవర్ లెటర్. సో వీటిని మనం రైటింగ్ డిస్కోర్సెస్ అంటాం. సో రైటింగ్ డిస్కోర్సెస్లో వచ్చి మనకి ఏంటంటే ఫస్ట్ ఈ లెటర్ రైటింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి యూనిట్ 4 అండ్ యూనిట్ 5 ఈ 2 యూనిట్స్ రెండు కలిపి మనకి ఏంటంటే రైటింగ్ డిస్కోర్సెస్. ఓకే, వీటిని మనం రైటింగ్ డిస్కోర్సెస్ అని అంటాం. యూనిట్ 4, యూనిట్ 5 మనకున్న సిఎస్ఎస్ సిలబస్లో. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే లెటర్ రైటింగ్. సో ఈ లెటర్ రైటింగ్తో స్టార్ట్ చేద్దాం. సో లెటర్ రైటింగ్ అనేది మనందరికీ బాగా వచ్చింది, తెలిసిన టాపిక్కి. ఓకే, సో లెటర్ రైటింగ్ అనే టాపిక్ తెలిసిందే. కానీ ఏంటంటే లెటర్ రైటింగ్ రాసేటప్పుడు చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయి. కొంతమందికి అడ్రస్ ఎక్కడ రాయాలి, పంక్చువేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది తెలియదు. సో నేనంతా బాగానే రాశాను, మనకి మార్క్స్ రావలేదు అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్లో లెటర్ రైటింగ్ అనేది, అసలు లెటర్ రైటింగ్ అంటే మీనింగ్ ఏంటి. ఓకే, మీనింగ్ ప్లస్ ఏంటంటే మనము ఎన్ని టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి, లెటర్స్ని మనకి ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం, ఆ పార్ట్స్ అవన్నీ ఇప్పుడు చెప్పుకుందాం. సో అందులో దాని తర్వాత మనం 1 by 1 ఫార్మేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చూద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ లెటర్ రైటింగ్. సో లెటర్ రైటింగ్ అంటే ఏంటి? సో లెటర్ రైటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక మెసేజ్ అండి. సింప్లీ యువర్ మెసేజ్. మీరు అనుకున్న మెసేజ్ని ఒకరికి రిటర్న్ ఫామ్లో మీరు చెప్పడాన్ని మనం లెటర్ రైటింగ్ అని అంటాం. సో చూడండి, లెటర్ మీన్స్ మెసేజ్ విచ్ ఈజ్ సెంట్ టు సంబడి. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ వన్ వచ్చి లెటర్ ఈజ్ రిటర్న్ కమ్యూనికేషన్. సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి, రిటర్న్ కమ్యూనికేషన్ అండి. సో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎదుట వాళ్ళకి ఎవరికైనా అది రిటర్న్లో చెప్తారు మీరు. అంటే మనం ఒక పేపర్ మీద కానీ ఏదో ఒక లెటర్ టైప్లో చెప్తాం. ఓకేనండి, దాన్ని లెటర్ ఈజ్ రిటర్న్ కమ్యూనికేషన్. సో నెక్స్ట్ చూడండి, లెటర్ ఈజ్ ఏ రిటర్న్ ఫార్మేట్ విచ్ కన్వేస్ యువర్ థాట్స్. ఇక్కడ మనం ఏం చెప్తామంటే థాట్స్, ఇంకా ఒపీనియన్స్, సో ఏంటి, లెటర్ ఈజ్ ఎ రిటర్న్ ఫార్మేట్ విచ్ కన్వేస్ థాట్స్, ఇంకా ఏం చెప్తామండి, ఒపీనియన్స్, ఇంకా ఐడియాస్, ఒపీనియన్స్, ఫీలింగ్స్, థాట్స్ ఇలాంటివి అనేది షేర్ విత్ అదర్స్. ఓకేనండి. సో లెటర్ అనేది రిటర్న్ ఫార్మేటు. రిటర్న్లో మీరు చెప్పాలనుకున్న మెసేజ్ని అవతల వాళ్ళకి, అదర్ పర్సన్స్కి మనం రిటర్న్ ఫార్మేట్లో చెప్తాం, రిటర్న్ కమ్యూనికేషన్ అంటాం. ఓకేనండి. సో ఇది లెటర్ అంటే అసలు యాక్చువల్ మీనింగ్ అంటే ఇది. దానికి మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని లెటర్ రైటింగ్ అని అంటాం. ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడతో లెటర్ రైటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఇప్పుడు లెటర్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయో చూద్దాం. సో టైప్స్ ఆఫ్ లెటర్స్, మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయండి. మెయిన్గా మనకి 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్. సెకండ్ వన్ వచ్చేసి ఫార్మల్ లెటర్ రైటింగ్. ఓకేనండి. సో టైప్స్ ఆఫ్ లెటర్స్లో ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ ఇది. ఓకేనా.
మళ్ళీ మనకి ఫార్మల్లోని ఒక 2 టైప్స్ కింద ఉంటుందండి. ఒకటి బిజినెస్ లెటర్స్ ఉంటుంది, ఇంకొకటి అఫీషియల్ లెటర్స్ అని ఉంటుంది. సో ఏదైనా ఫార్మల్లో ఇక్కడ మళ్ళీ మనకి ఇందులో ఏంటంటే అఫీషియల్ ఒకటి ఉంటుంది, సెకండ్ వన్ ఏంటంటే బిజినెస్ లెటర్స్ అని ఉంటాయి. ఓకే, ఇవి మనకి సెకండ్లో ఫార్మల్ లెటర్ రైటింగ్లో అఫీషియల్, బిజినెస్ అని మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ తెలుసుకున్నాం, మీనింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు ఏంటంటే అసలు లెటర్ రైటింగ్లో ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం అంటే మనం అడ్రస్ని ఏమంటాము, శాల్యుటేషన్ అని ఏమంటాము. సో ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకే చూడండి, మనం లెటర్ రైటింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. సో లెటర్ రైటింగ్ అంటే ఏంటి, దాని ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా పార్ట్స్ ఆఫ్ ద లెటర్, మనకి పార్ట్స్ ఆఫ్ ద లెటర్ అంటే మన లెటర్కి ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసాం. సో మీరు ఈజీగా మనం ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుంది. సో ఎలా రాస్తే బాగుంటుంది, ఒక స్టెప్స్ వైజ్గా. ఓకేనండి. చూడండి, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ద లెటర్లో ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్డింగ్ అండి. సో హెడ్డింగ్ అంటే ఏం లేదండి, మనం రాసే ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది కదా, ఫ్రమ్ అడ్రస్ని మనం హెడ్డింగ్ అని అంటాం. ఓకే, దట్స్ కాల్డ్ హెడ్డింగ్. హెడ్డింగ్ తర్వాత శాల్యుటేషన్. సో శాల్యుటేషన్ అంటే ఏం లేదండి, మనం డియర్ ఫ్రెండ్ అని రాస్తాం, డియర్ ఫ్రెండ్ అంటాం. లేకపోతే ఫార్మల్ లెటర్స్లో మనం సార్ కానీ మేడం అని రాస్తూ ఉంటాం. డియర్ ఫ్రెండ్, డియర్ సార్, డియర్ మేడం, రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం. సో వాటిని మనం శాల్యుటేషన్ అని అంటాం. థర్డ్ వన్ వచ్చేసి మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్. సో మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మెయిన్ రోల్ అండి. ఇది మనకి లెటర్లో మెయిన్ పార్ట్ ఏంటంటే మీరు రాసే మెసేజు, కమ్యూనికేషన్. సో దిస్ వన్ ఈజ్ సో ఇంపార్టెంట్, హార్ట్ ఆఫ్ ద లెటర్ అని చెప్పాలి. సో ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్ని మనం ఏమంటామంటే మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ అంటాం. బాడీ ఆఫ్ ద లెటర్ ఇది. ఓకే, సో బాడీ ఆఫ్ ద లెటర్ని మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్. సో సబ్స్క్రిప్షన్ అంటే మనం రాసేటప్పుడు అంటే ఇక్కడతో మెసేజ్ని ఎండ్ చేస్తున్నాం. అంటే మెసేజ్ అంటే ఇక్కడతో మన రాసే లెటర్ని మనం ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నామని రాస్తాం. మనం సబ్స్క్రిప్షన్ అంటే ఏం లేదండి, సబ్స్క్రిప్షన్ అంటే మనం రాస్తాం కదండి, యువర్స్ ఫ్రెండ్లీ కానీ ఫెయిత్ఫుల్లీ, ఇంకా సిన్సియర్లీ. సో వీటిని మనం సబ్స్క్రిప్షన్ అని పిలుస్తాం. మనం రాసే మెసేజ్లో యువర్స్ ఫ్రెండ్లీ, ఫెయిత్ఫుల్లీ, సిన్సియర్లీ వీటిని మనం సబ్స్క్రిప్షన్ అని అంటాం. ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి సిగ్నేచర్. మీరు రాసిన తర్వాత ఇక్కడ మనం సిగ్నేచర్ చేస్తాం కదా, సో అది కూడా మనం ఒక పార్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సిక్స్త్ వన్ ఏంటంటే సూపర్ స్క్రిప్షన్ అంటే మనం ఏమంటామంటే ఫ్రమ్ అడ్రస్ని హెడ్డింగ్ అని పెట్టుకున్నాం కదండి. సూపర్ స్క్రిప్షన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఎవరికైతే రాస్తున్నామో దాన్ని మనం సూపర్ స్క్రిప్షన్ అని అంటాం. ఓకే, దీన్ని మనం సూపర్ స్క్రిప్షన్ అని అంటాం. టు అడ్రస్ని తర్వాత సిగ్నేచర్స్. సో మెయిన్ థింగ్స్ ఏంటంటే ఈ 6 ఉంటాయండి. ఇది మనకి ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్కి ఈ 6 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్ఫార్మల్ అని చెప్పుకున్నాం కదండి, సెకండ్ది ఫార్మల్. ఈ 6 పార్ట్స్ కామను. ఇప్పుడు అదే మీరు ఇది ఇన్ఫార్మల్కి లెటర్కి వచ్చేసి 6 పార్ట్స్ ఉంటాయి. అదే మనం ఫార్మల్ లెటర్ తీసుకుంటే ఇంకొక పార్ట్ యాడ్ అవుతుంది, 7 పార్ట్స్ వస్తాయి ఫార్మల్లో. అదే ఏంటంటే అక్కడ మనం సబ్జెక్ట్ అనేది ఇంకొక పార్ట్ కింద తీసుకుంటాం. మనం ఫార్మల్కి వచ్చేసప్పటికి సబ్జెక్ట్ అనేది ఎక్స్ట్రాగా రాస్తాం. ఓకేనండి. ఇక్కడ వరకు వచ్చేసి ఇవన్నీ ఇన్ఫార్మల్. దీన్ని ఇన్ఫార్మల్ అంటాం. ఇన్ఫార్మల్లో 6 పార్ట్సే రాస్తాం. అదే ఇంకొక పార్ట్తో యాడ్ చేసి టోటల్ 7 పాయింట్స్ ఏంటంటే టోటల్ 7 పాయింట్స్ కలిపి మనం
ఫార్మల్ లెటర్లో రాస్తాం. ఓకే, సో ఇది పార్ట్స్ ఆఫ్ ద లెటర్. సో మెయిన్ మీరు ఏంటంటే ఇక్కడ మనం ఏ పంక్చువేషన్ మార్క్స్ యూస్ చేస్తామని కూడా చూద్దాం. ఒకసారి చూడండి. హెడ్డింగ్ యూస్ చేసేటప్పుడు, అడ్రస్ యూస్ చేసేటప్పుడు ఎప్పుడు మనం కామాసు ఎండ్లో డేట్ రాసేటప్పుడు ఫుల్ స్టాప్ రాస్తే సరిపోతుంది. శాల్యుటేషన్ తర్వాత ఎప్పుడు మనం కామా మెన్షన్ చేయాలి. ఓకేనండి. సో మెసేజ్ బాడీ ఆఫ్ ద లెటర్ రాసేటప్పుడు మనం ఎప్పుడు ఏది రాసినా షార్ట్లో ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి. వాళ్ళకి మెసేజ్ అనేది ఎప్పుడు లాంగ్గా ఉండకూడదు. సో లాంగ్గా రాస్తే వాళ్ళు చదివే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే కొంచెం ఏదో మీరేదో రాయాలి అన్నట్టుగా రాసినట్టుగా ఉంటుంది. సో మీరు చెప్పాలనుకున్నది క్లియర్గా షార్ట్లో బ్రీఫ్గా చెప్తే సరిపోతుంది. సో స్మాల్గా బాడీ ఆఫ్ ద లెటర్ అనేది జస్ట్ ఏంటంటే ఒక 1-2 ప్యాసేజెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 4th వన్ చూడండి, సబ్స్క్రిప్షన్ అంటే ఎండింగ్, సిగ్నేచరు, సూపర్స్క్రిప్షన్. ఓకే, ఇవే మెయిన్ పార్ట్స్. మనం మళ్ళీ ఒక లెటర్ తీసుకుందాం, ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ తీసుకుని ఇప్పుడు ఇన్ఫార్మల్ చెప్పుకుందాం, నెక్స్ట్ ఫార్మల్ చెప్పుకుందాం. ఇన్ఫార్మల్ లెటర్ చెప్పేటప్పుడు మీకు ఏంటంటే మనం ఎక్కడ అడ్రస్ ఎలా యూజ్ చేస్తామో, పంక్చువేషన్ మార్క్స్, శాల్యుటేషను, ఇవన్నీ 1 by 1 ఫార్మేట్లో చూద్దాం. ఓకే, ఓకే. సో ఇప్పటివరకు మనం ఇప్పుడు చూడండి లెటర్ రైటింగ్ అంటే ఏం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక లెటర్ తీసుకుని మనం దాన్ని ఎలా రాయాలో దాని ఫార్మేట్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఒక లెటర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఇన్ఫార్మల్ అండి, ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్. సో ఇన్ఫార్మల్ తీసుకున్నాం. క్వశ్చన్ చూడండి, రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్, ఫోకస్ ఆన్ ఎగ్జామ్స్ టు అవాయిడ్ ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకున్నాను. సో మీ ఫ్రెండ్కి లెటర్ రాయాలి, తను ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ ఫోన్స్ కానీ, కంప్యూటర్ కానీ, సో ఇలాగా ప్యాడ్స్ కానీ యూజ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మీ ఫ్రెండ్కి ఎగ్జామ్ మీద ఫోకస్ చేయమని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మొబైల్ ఫోన్ కానీ, సిస్టమ్ అది కంప్యూటర్స్ కానీ, సో ఐప్యాడ్స్ కానీ యూజ్ చేయమని కొంచెం తగ్గించమని, ఈ టైంలో చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయని ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయమని మీ ఫ్రెండ్కి లెటర్ రాయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసాం కదండి మనం. ఫస్ట్ పార్ట్ ఏమని చెప్పుకున్నామంటే హెడ్డింగ్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ రాసే అడ్రస్ ఎవరిదంటే మీ అడ్రస్ రాస్తారు. మీ అడ్రస్ చూడండి, ఇక్కడ 3-147 3-147 అని ఉంది కదండి. టిఎన్ నగర్, చెన్నై, 3rd July 2021. ఓకే, సో ఇక్కడ అడ్రస్ రాసాం కదా, దీన్నే మనం హెడ్డింగ్ అని కూడా అంటామండి. 3-147 మనకి ఇక్కడ ఎక్కడ పంక్చువేషన్ మార్క్స్ యూజ్ చేయాలో కొంతమందికి డౌట్. చూడండి, కామా టిఎన్ నగర్ ఏరియా రాసాం కాబట్టి కామా, చెన్నై రాసాం కదండి, చెన్నై కామా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనం ఫుల్ స్టాప్ పెడతాం. దీన్ని 2 కింద కన్సిడర్ చేస్తాం హెడ్డింగ్ అని. ఇది హెడ్డింగ్ కదండి, కామా కామా స్టేషన్ కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాం. ఇక్కడ మీకు ఇది అయిపోయిన తర్వాత 3rd July 2021, 3rd July తర్వాత కామా పెట్టి 2021 తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి మనం. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడ్రస్లో రాసినప్పుడు డోర్ నెంబర్ కానీ ఏరియా రాసినప్పుడు మనం కామా మెన్షన్ చేయాలి. తర్వాత స్టేషన్ రాసిన తర్వాత చెన్నైకి ఫుల్ స్టాప్. ఇక్కడ ఏ స్టేషన్ రాస్తే ఆ స్టేషన్. నెక్స్ట్ వచ్చేసి 3rd July 2021. దీన్ని మనం ఓవరాల్గా హెడ్డింగ్ అని అంటాం దీన్ని. ఓకే, దీన్ని ఏమంటామంటే హెడ్డింగ్ అని అంటాం. ఓకే, హెడ్డింగ్ అనమాట. సో హెడ్డింగ్లో అడ్రస్ 1, అడ్రస్ 2 కింద అనమాట. దీన్ని అడ్రస్ 2 అని అంటాం. దీన్ని మనం అడ్రస్ 1 అనుకోవచ్చు. ఈ పార్ట్ని మనం అడ్రస్ 2 అనుకుంటే దీన్ని మనం అడ్రస్ 1 అనుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా హెడ్డింగ్.
సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ చూడండి, పంక్చువేషన్స్ అక్కడ యూజ్ చేసాం, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి శాల్యుటేషన్ అంటామండి దీన్ని మనం సెకండ్ పార్ట్ మనం చెప్పుకున్న పార్ట్లో శాల్యుటేషన్ అంటే డియర్ అర్జున్ అని రాసాం కదండి, అర్జున్ తర్వాత కామా మెన్షన్ చేయాలి. ఓకే, లేదంటే డియర్ ఫ్రెండ్ అని రాస్తారు. మీరు ఇక్కడ డియర్ ఫ్రెండ్ అని రాసి కామా పెట్టి తర్వాత మీ ఫ్రెండ్ నేమ్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా అండి, అర్థమవుతుందా? డియర్ అర్జున్ అని రాసాం కదా, కామా పెట్టాం. లేదు అంటే డియర్ ఫ్రెండ్ రాసి కామా మెన్షన్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ నేమ్ రాసుకోవచ్చు. అక్కడ మాత్రం కంపల్సరీ డియర్ తర్వాత మీరు రాసిన తర్వాత కామా అనేది మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో బాడీ ఆఫ్ ద లెటర్లో రాసేటప్పుడు మనకి సింపుల్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, మెసేజ్ అని చెప్పుకున్నాం. సో చాలా సింపుల్గా రాసి నీట్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇన్ఫార్మల్ కాబట్టి మన ఫ్రెండ్కి రాస్తున్నాం కాబట్టి ఏం రాస్తామంటే ఐ ఆమ్ డూయింగ్ వెల్, నేను బాగున్నాను, ఇక్కడంతా బాగానే ఉంది. హోప్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ యాజ్ వీ నో ఎగ్జామ్స్ ఆర్. సో నువ్వు కూడా సేమ్ అలాగే బాగున్నావని నేను అనుకుంటున్నాను. సో యాజ్ వీ నో ఎగ్జామ్స్ ఆర్ ఏ హెడ్. సో ఎగ్జామ్స్ అనేది దగ్గర పడుతున్నాయి. సో అందుకని ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్ యూజ్ చేయకుండా దాని మీద కాన్సన్ట్రేట్ కాకుండా ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని మీ ఫ్రెండ్కి మెసేజ్ రాయాలి. లెటర్ రైటింగ్, మీ మెసేజ్ని లెటర్లో చెప్పాలి. ఓకే, ఏ హెడ్ అని చెప్పి ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఓన్లీ, మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే వీ హ్యావ్ ఓన్లీ 30 డేస్ కాబట్టి. ఓకే చూడండి, యాజ్ వీ నో ఎగ్జామ్స్ ఆర్ ఏ హెడ్ వీ హ్యావ్ ఓన్లీ 30 days. అంటే ఇక్కడ మీ ఫ్రెండ్కి ఏమని చెప్తున్నారంటే ఇంకా మన ఎగ్జామ్స్కి 30 days ఉంది. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని పక్కన కొంచెం అవాయిడ్ చేసి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి మంచిగా మార్క్స్ వస్తాయని చెప్తున్నారు. 30 days to prepare, 30 days to prepare for all subjects, 30 days to prepare for exams అని కూడా సింపుల్గా రాసుకోవచ్చు. ఓకేనండి. సో ఇలాగా బిగినింగ్ ఆఫ్ ద లెటర్ అంటే బాడీ ఆఫ్ ద లెటర్లు మనకి ఇలాగ ఒక 2 lines కానీ 3 lines ఉంటే సరిపోతుంది. సో ఇలాగా నీట్గా ఉండాలి, మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసుకోవాలి, నీట్గా సింపుల్గా షార్ట్లో ఉండాలి. సో ఇక్కడ విష్ చేసేసాం, మనం ఏం చెప్పాలనుకున్నామో చెప్పాం. ఇప్పుడు అసలు మెయిన్ థింగ్ ఏంటి, లెటర్ అనేది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మీ ఫ్రెండ్కి సజెషన్ ఇవ్వాలి కదండి. ఇక్కడ మనకి ఏంటి మెయిన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి లీవ్ చేయాలి. సో ఇక్కడ మీ ఫ్రెండ్కి ఏం చెప్తారంటే ఇది ఫస్ట్ మెసేజ్, ఇక్కడ మీరు ఏం చెప్పాలి, I would like to suggest. ఏమని సజెస్ట్ చేయాలో చెప్పండి. I would like to suggest you one thing. Suggest like to one thing. సో నీకు నేను ఒక సజెషన్ చెప్పాలనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద సజెషన్? ఆ సజెషన్ ఏంటండి, టు అవాయిడ్ ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఏంటి, ప్లీజ్ పుట్ ఏ సైడ్, ఇలా కూడా రాయొచ్చు, ప్లీజ్ పుట్ ఏ సైడ్ ఏమన్నా రాయొచ్చు, పుట్ ఏ సైడ్ యువర్, ఏమనుకున్నామండి, యువర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, నెక్స్ట్ ఏం రాయొచ్చండి. సో పుట్ కీప్ ఏ సైడ్ అని ఇక్కడ మీరు ఇలా కూడా రాసుకోవచ్చండి, ప్లీజ్ పుట్ ఏ సైడ్ యువర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని అనొచ్చు. లేకపోతే ఏమని రాయొచ్చు, యూ వన్ థింగ్ ప్లీజ్ టు అవాయిడ్ యువర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. మీరు క్వశ్చన్లో ఉన్న మాదిరిగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే టు అవాయిడ్ ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని మనం
రాసుకోవచ్చు. సో అన్ని గ్యాడ్జెట్స్ యూజ్ చేయొద్దు అండ్ ఏమని చెప్పాలి, సజెషన్ ఏమిటి, అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్స్. సో ఇలాగా సింపుల్గా మీరు చెప్పాలనుకున్న మెసేజ్ని ఇలా సింపుల్గా, ఇది కూడా మీరు ఒక 3 లైన్స్ రాస్తే, మ్యాక్సిమం 2 కానీ 3 లైన్స్ రాస్తే సరిపోతుందండి. మ్యాక్సిమం 3 లైన్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడతో మీరు అనుకున్నది మ్యాటర్ చెప్పాలనుకున్నాం. ఫస్ట్ ప్యాసేజ్లో మీరు వచ్చేసి ఏమని చెప్పారు, ఇక్కడ నేను బాగున్నాను విష్ చేశారు, మీ ఫ్రెండ్ని విష్ చేశారు, నేను బాగున్నాను నువ్వు బాగున్నావని అనుకుంటూ అక్కడ అన్నీ అయిన తర్వాత మనకి సెకండ్ ప్యాసేజ్లో ఏమొచ్చిందండి, ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నీకు, ఏంటి అంటే ఈ లెటర్ రాసిన పర్పస్ ఏంటో మనం సెకండ్లో చెప్పాం. ఓకేనండి, బాడీ ఆఫ్ ద లెటర్లో సెకండ్ ప్యాసేజ్లో చెప్పాం. సో ఇంకా మీరు చెప్పాలనుకుని చెప్పేశారు, తర్వాత మనం ఏంటి కన్క్లూజన్ ఇవ్వాలి. సో మెయిన్ థింగ్స్ ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్లో సెకండ్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు కన్క్లూజన్ కూడా ఇంపార్టెంట్. సో కన్క్లూజన్ ఏంటి, కన్క్లూజన్ ఎలా ఇస్తామంటే, సో ఇప్పుడు చూడండి కన్క్లూజన్ రాస్తాను. ఇఫ్ వీ డూ అంటే ఈ వీ అంటే ఇక్కడ ఇద్దరిని కలిపి చెప్తున్నారు, తన ఫ్రెండ్ మీరు మీ ఫ్రెండ్ని కలిపి చెప్పుకుంటున్నారు. సో ఇలా మనం చేసినట్లయితే ఇఫ్ వీ డూ సో ఏమవుతుంది, వీ విల్ గెట్ అంటే మీరు చెప్పారు, ఏమని చెప్పారు మీ ఫ్రెండ్కి, ఇలాగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి పక్కన పెడితే ఈ 1 మంత్ మనం ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి. సో అలా చేసినట్లయితే వీ విల్ గెట్ ఏమొస్తుందండి, వీ విల్ గెట్ గుడ్ మార్క్స్. వీ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్. వీ విల్ గెట్ గుడ్ మార్క్స్ అండ్ fulfill our dreams. మీరు ఓన్గా మీరు ఏదైనా యాడ్ చేయాలన్నా మీరు ఓన్గా కూడా రాయొచ్చు. సో ఇలా సింపుల్గా రాస్తే సరిపోతుందండి లెటర్ రైటింగ్. సో ఇప్పుడు చూడండి బాడీ ఆఫ్ ద లెటర్ రాసేసాం. ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ మీరు కొంతమందికి మనకి తెలిసిన చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓకేనండి, సో ఇది ఫస్ట్ రాసేసాం, సెకండ్ ప్యాసేజ్ రాసాం, థర్డ్ వన్ కూడా. కన్క్లూజన్ అనేది కూడా సింపుల్గా ఇస్తే సరిపోతుందండి, మరీ లాంగ్గా ఏం అవసరం లేదు. సో సింపుల్గా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ అయిపోయింది, కన్క్లూజన్ అయిపోయింది. సో ఇక్కడతో లెటర్ ఎండ్ అయిపోయిందండి, మీరు చెప్పాలనుకున్నది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా లీవ్ చేసేయాలి. ఇంకే లెటర్ అయిపోయింది, ఇక్కడ నుంచి లీవ్ చేయడం అంటే లీవ్ ద మెసేజ్ అంటే ఏమొస్తుందంటే ఇక్కడ ఏమన్నాస్తామంటే మనకి రైట్ సైడ్ యువర్స్ అని రాసి యువర్స్ ఫ్రెండ్లీ. ఓకే, యువర్స్ ఫ్రెండ్లీ అని రాసి కామా పెట్టి, ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే యువర్స్ ఫ్రెండ్లీ దగ్గర ఇక్కడ యువర్స్ దగ్గర ఆర్కేఎస్కి మధ్యలో ఎపస్ట్రాప్ పెడతారు. ఎపస్ట్రాప్ పెట్టకూడదండి. సో ఎపస్ట్రాప్ పెట్టకూడదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అలా ఎపస్ట్రాప్స్ పెడితే మార్క్స్ అనేవి పోయేది అక్కడే. మీకు 5 మార్క్స్ ఉంటుంది, 5 మార్క్స్ నీట్గా ఈజీగా ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. యువర్స్ ఫ్రెండ్లీ అని రాయొచ్చు, ఇంకేమైనా రాయొచ్చు అండి, యువర్స్ ట్రూలీ అని కూడా రాయొచ్చు. యువర్స్ ఫ్రెండ్లీ, యువర్స్ ట్రూలీ అంటే నీ నిజమైన మిత్రుడు, నీ నిజమైన వాడిని అని వస్తుంది. యువర్స్ ఫ్రెండ్లీ, ఇక్కడ యువర్స్ ఫ్రెండ్లీ తర్వాత మీరు ఎవరికి రాశారు, అర్జున్కి రాశారు. సో ఇక్కడ యువర్స్ ఫ్రెండ్లీ దగ్గర ఇక్కడ మీ నేమ్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ మీ నేమ్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వి రమేష్. ఓకే, సో దీన్ని మనం ఏమనుకుంటామని చెప్పామండి, సబ్స్క్రిప్షన్. దీన్ని మనం సబ్స్క్రిప్షన్ అంటాం. యువర్స్ ఫ్రెండ్లీ దీన్ని సబ్స్క్రిప్షన్. ఇక్కడ సిగ్నేచర్ చేసేసారు. మీరు సిగ్నేచర్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇక్కడ 2 అడ్రస్ రాస్తాము. 2 అడ్రస్
టు అడ్రస్. టు అడ్రస్ అంటే మీరు ఎవరికైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి రాయాలి. టు అడ్రస్ అంటే అర్జున్ వాళ్ళ అడ్రస్ రాయాలి. ఓకేనండి, అర్జున్కి రాస్తాం కాబట్టి టు అడ్రస్. సో ఇక్కడ అడ్రస్లో మీరు టు అడ్రస్ని మనం ఇక్కడ అడ్రస్ రాసేద్దాం. 2-10/11, సో ఇక్కడ గాంధీనగర్ సో ఇక్కడ ఏం రాస్తామంటే మండపేట స్టేషన్ రాసుకోండి. ఓకే, ఇక్కడ కామా మెన్షన్ చేయాలి, ఫుల్ స్టాప్ మెన్షన్ చేయాలి. సో దీన్ని మనం టు అడ్రస్ అనుకున్నాం కదండి, టు అడ్రస్. ఓకే, సో చూడండి, దీన్ని టు అడ్రస్ కాబట్టి దీన్ని ఏమనుకుంటామని చెప్పాం, దీన్ని మనం సూపర్స్క్రిప్షన్, అని అంటామని చెప్పుకున్నాం. ఇక్కడ దీన్ని సబ్స్క్రిప్షన్ అంటామండి. యువర్స్ ఫ్రెండ్లీని సబ్స్క్రిప్షన్ అని అంటాం. ఓకే, దీన్ని సబ్స్క్రిప్షన్ అంటాం, దీన్ని సూపర్స్క్రిప్షన్ అంటాం. ఇక్కడ మీరు సిగ్నేచర్ పార్ట్స్ కింద డివైడ్ చేసి చెప్తాను చూడండి. ఇది మనకి ఫస్ట్ పార్ట్. మనం డివైడ్ చేసుకున్న పార్ట్లో 6 పార్ట్స్ అనుకున్నామండి. ఇన్ఫార్మల్ లెటర్లో మనకి 6 పార్ట్స్ ఉంటాయి. ఆ 6 పార్ట్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే హెడ్డింగ్ అనేది ఫస్ట్ పార్ట్. ఏంటి హెడ్డింగ్ అంటే ఇక్కడ అడ్రస్ రాసేసాం, తర్వాత డేట్ రాసేసాం, అడ్రస్ 1 అడ్రస్ 2, దాన్ని ఓవరాల్గా హెడ్డింగ్ అని అంటే సరిపోతుంది. హెడ్డింగ్ ఇది ఫస్ట్ పార్ట్. దీన్ని మనం శాల్యుటేషన్ అంటామని చెప్పుకున్నామండి. దీన్ని ఏమంటామన్నామండి, శాల్యుటేషన్. సో శాల్యుటేషన్ వచ్చేసి మీకు సెకండ్ పార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ పార్టు, ఇది సెకండ్ పార్ట్. సో థర్డ్ పార్ట్ ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్ని మీకు మనం థర్డ్ పార్ట్ అంటాం. అంటే ఇక్కడ మెసేజ్ అని ఇచ్చాం కదండి, దీన్ని మనం థర్డ్ పార్ట్ అంటాం. 3 పార్ట్స్ అయినాయి ఇక్కడికి. సో యువర్స్ ఫ్రెండ్లీ అనుకున్నాం కదండి, దీన్ని సబ్స్క్రిప్షన్ అన్నాం కదా, ఇది మనకి 4th అవుతుంది. సిగ్నేచర్ వచ్చి 5th పాయింట్ అవుతుంది. ఇక్కడ మనకి టు అడ్రస్ సబ్స్క్రిప్షన్ అన్నాం కదా, ఇది మనకి 6th పాయింట్ అవుతుంది. ఓకేనండి, ఇది ఫోర్త్ పాయింట్ వచ్చేసి సబ్స్క్రిప్షను, 5th వన్ సిగ్నేచరు, సూపర్స్క్రిప్షన్ వచ్చేసి 6th పాయింట్ అవుతుంది. సో ఇది మెయిన్గా లెటర్ రాసే ఫార్మేట్. సో మీరు ఇలా రాస్తే పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడైతే అక్కడ మనకి ఎక్కడ నీడ్ అయితే అక్కడ యూజ్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ డెఫినెట్లీ. సో అందులో డౌట్ లేదు. సో అడ్రస్ మనం నీట్గా రాసుకోవాలి. ఇది ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మేట్ అండి ఇది. సో ఇన్ఫార్మల్లో మీరు ఇలా రాస్తే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇది ఫార్మల్ లెటర్ రైటింగ్. సో నెక్స్ట్ మనం ఫార్మల్ లెటర్ రైటింగ్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మన ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ చూసాం కదండి. సో ఇప్పుడు ఫార్మల్ లెటర్ రైటింగ్ చూద్దాం. సో లెటర్ రైటింగ్లో ఫార్మల్ లెటర్ రైటింగ్ అంటే ఎవరికి రాస్తామండి? సో ఫార్మల్ లెటర్ రైటింగ్స్ అంటే మనం ఎవరికైనా అఫీషియల్స్కి రాస్తాం. సో అఫీషియల్స్ అంటే ఎవరికైనా బిజినెస్ పర్సన్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, సిఇఓస్ కానీ, ఎండీస్ కానీ, సో ఇలాగా ఎవరైనా ఉంటే వాళ్ళకి రాసేదాన్ని మనం ఫార్మల్ లెటర్స్ అంటాం. కంపెనీ హెచ్ఆర్స్ కానీ, మేనేజర్స్ కానీ, సో ఇలా వాళ్ళు రాసేదానికి దీన్ని మనం ఫార్మల్ లెటర్ రైటింగ్ అంటాం. సో ఫార్మల్ అంటే మీనింగ్ అందులోనే ఉంది. ఓకేనండి. సో ఇప్పుడు ఫార్మల్ లెటర్ రైటింగ్ ఫార్మేట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఫార్మల్లో మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డేట్, స్టేషన్ రాసుకుంటాం. మీరు డేట్ అనేది ఎలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 3rd జూలై, 2021. ఓకే, ఇలా కూడా రాయొచ్చు. మీరేంటంటే మన ఫార్మేట్లో ఇలా కూడా రాయొచ్చు, 3rd/7/2021. ఇది మనకి ఇండియన్ ఫార్మేట్ అండి. మనకి ఇండియన్ ఫార్మేట్లో ఇలా ఉంటుంది. మీరు డేట్ ఇలా వేసుకోవచ్చు, లేకపోతే 3rd జూలై కామా మెన్షన్ చేసి 2021 ఫుల్ స్టాప్ అని పెట్టి ఇక్కడ మీరు స్టేషన్ అనేది మీరు స్టేషన్ రాసుకోవచ్చు.
చూడండి స్టేషన్ రాయొచ్చు మండపేట. ఓకే, చూడండి 3rd July, 2021 ఫుల్ స్టాప్ మండపేట ఫుల్ స్టాప్. అది డేట్ వేసాం, స్టేషన్ రాసేసాం. డేట్ ఫార్మేట్ గురించి చెప్పాను మీకు. ఇది ఇలా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనండి, ఇది మనకి ఇండియన్ ఫార్మేట్ అంటాము. ఇది మనకి నార్మల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద న్యూ ఫార్మేట్ ఇది. సో ఇలా రాస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ లెటర్ రైటింగ్ ఏమనుకుందామంటే రైట్ ఏ లెటర్ టు ద, ఓకే, ఓకే చూడండి క్వశ్చన్ ఏం తీసుకుందామంటే నేను క్వశ్చన్ చెప్తాను. రైట్ ఏ లెటర్ టు ద సమ్ వన్ మొబైల్ కంపెనీ. సో క్వశ్చన్ ఏంటంటే మీరు ఒక మొబైల్ కొన్నారు. సో మీరు ఒక మొబైల్ కొన్నారు. సో మొబైల్ ఏమైందంటే ఒక 1 month తర్వాత అది కరెక్ట్గా ఫంక్షన్ అవ్వడం మానేసింది, అంటే సరిగ్గా వర్క్ చేయడం మానేసింది. సో ఆ మొబైల్ వర్క్ చేయకపోతే సరిగ్గా 1 month అయింది, మీకు వారంటీ కూడా ఉంది, ఆ మొబైల్ వారంటీ. సో ఏం చేశారంటే మీరు ఆ కంపెనీకి లేకపోతే దానికి సంబంధించిన పర్సన్కి ఒక లెటర్ రాశారు, ఆ మొబైల్ కంపెనీకి సంబంధించి. ఓకే, దానికి సంబంధించిన లెటర్ ఇది ఫార్మల్గా రాస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఏంటంటే ఆ మొబైల్ మీకు 1 month తర్వాత లేదా హీట్ అవ్వడము లేకపోతే స్ట్రక్ అయిపోవడము అలాగే జరుగుతుంది. సో అండర్ వారంటీలో మీరు ఆ మొబైల్ని వాళ్ళకి పంపించి మాకు మళ్ళీ న్యూ మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తారా, లేకపోతే ఇంకా వేరే మొబైల్ ఆ మొబైల్ని రిపేర్ చేసి ఇస్తారా అనే దానికి మనం వాళ్ళకి లెటర్, మన కంప్లైంట్స్, మనకు జరిగిన అది కంప్లైంట్స్ అన్నీ ఈ లెటర్లో మనం ఇంక్లూడ్ చేసి చెప్పాలి వాళ్ళకి. సో ఫ్రమ్ ఇక్కడ చూడండి డేట్ స్టేషన్ వేసేసిన తర్వాత ఫ్రమ్ అడ్రస్ చూసాం కదండి. ఫ్రమ్ అంటే మనం మీ అడ్రస్, అది మనం రాసేది ఫ్రమ్ అంటే. ఫ్రమ్ అంటే ఇక్కడ చూడండి మీ రమేష్ తర్వాత ఇక్కడ డోర్ నెంబర్ వేయండి /11. ఇక్కడ కామా పెట్టి మీరు స్ట్రీట్ నేమ్ ఇక్కడే రాసేసుకోవచ్చు. స్ట్రీట్ నేమ్ రాసి ఓకే ఫుల్ స్టాప్. సో ఇక్కడ మీరు ఫ్రమ్ రాసిన తర్వాత చూడండి, ఫ్రమ్ రాసేటప్పుడు మీరు కింద ఎటువంటి లైన్స్ కానీ డిజైన్స్ కానీ ఏం వేయకూడదు. మీకు కావాలంటే సెమీకోలన్ పెట్టండి ఫ్రమ్ తర్వాత. నెక్స్ట్ దీనికి కిందనే ఆర్డర్లో టు అడ్రస్ రాయాలి. టు అంటే ఎవరికి రాయాలి? మీ మొబైల్ వర్క్ చేయట్లేదు కదా, సో మొబైల్కి ఏదైనా మొబైల్ కంపెనీకి యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కంపెనీ అనుకుందాం, ఏంటి ఫర్ A to Z మొబైల్ కంపెనీ, A to Z మొబైల్ కంపెనీ. సో చింతల్ హైదరాబాద్. ఓకే, సో ఇలాగ అనుకున్నాం కదండి. ఇక్కడ చూడండి టు అడ్రస్ సెమీకోలన్. ఇది ఫార్మల్ లెటర్లో ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత ఫ్రమ్ అంటే మీ అడ్రస్ కాబట్టి ఇక్కడ నేమ్ మెన్షన్ చేయండి. నేమ్ మెన్షన్ చేసి మనకి అడ్రస్ రాసేసాం. తర్వాత టూ అడ్రస్ మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ అడ్రస్. ఇక్కడ మన మొబైల్ గురించి వచ్చింది కదా, A to Z మొబైల్ కంపెనీ చింతల్ హైదరాబాద్. చింతల్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది. ఓకే, హైదరాబాద్. సో ఇప్పుడు చూడండి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామండి, శాల్యుటేషన్ రాస్తాం. ఓకేనా, ఇక్కడ శాల్యుటేషన్ చూడండి. శాల్యుటేషన్ ఏమైనా రాస్తామనుకున్నాం, ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సర్ అని రాయండి, సరిపోతుంది. సర్ కామా. ఓకే, ఓకే సార్ తర్వాత ఏమైనా సార్ అని రాయండి. మనకి ఇక్కడ డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్ అని రాస్తూ ఉంటారు. సో రాసిన రాంగ్ ఏం కాదు, కరెక్ట్ ఏం కాదు. కాకపోతే
ఇది మోడర్న్ ఫార్మేట్లో, ఇప్పుడున్న మోడర్న్ ఫార్మేట్లో సార్ కానీ లేకపోతే మేడం అయితే మేడం రాస్తే సరిపోతుంది, ఫుల్ కామా పెట్టేసి. సో నో నీడ్ ఆఫ్ అని రెస్పెక్టెడ్ అని సార్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, సో కామా పెట్టేసిన తర్వాత ఏం రాస్తాం, ఇక్కడ నుంచి మీ మెయిన్ బాడీ ఆఫ్ ద లెటర్ స్టార్ట్, ఇక్కడ నుంచి మనం రాయాలి. ఏమని రాస్తాం, ఫస్ట్ మీరు ఏం రాస్తారంటే, మన మొబైల్ ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఐ విష్ లేకపోతే ఐ వుడ్ లైక్ టు. ఓకే, ఇక్కడ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు మనం, ఐ విష్ టు బ్రింగ్, I wish to bring to your kind notice, సో ఏమనంటున్నారంటే, నేను మీకు ఒకటి నోటీస్ చేద్దాం అనుకున్నాను, అంటే ఒక కంప్లైంట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, అంటే ఒక ఇన్ఫార్మల్ వేలో చెప్తున్నాం. ఇది ఇక్కడ ఐ విష్ రాసుకోవచ్చు, మీరు ఐ వుడ్ కూడా రాసుకోవచ్చు. ఐ వుడ్ లైక్ టు అని రాయొచ్చు, ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్. సో నోటీస్ అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు, నోటీస్ అంటే నోటీస్ దట్ ఏంటది, మీరు ఒక మొబైల్ కొన్నారు, దట్ ఇక్కడ ఏమని రాస్తారంటే ఐ పర్చేజ్డ్ అంటే ఐ పర్చేజ్డ్ ఏ మొబైల్, ఫ్రమ్ యూ. సో మీ దగ్గర నుంచి నేను ఒక మొబైల్ కొన్నాను, సో అది మొబైల్ ఫ్రమ్ యూ. మొబైల్ కొన్నారు, ఫ్రమ్ యూ తర్వాత ఏమైంది, ఒక డేట్ చూసుకోండి, ఫ్రమ్ యూ ఒక 1 month అయింది కదండి. ఐ పర్చేజ్డ్ ఏ మొబైల్ ఫ్రమ్ యూ ఆన్, సో 3rd July కాబట్టి, సో ఇక్కడ 3rd June వేసుకోండి, 3rd June 2021. సో 3rd June 2021. సో అప్పుడు ఏమైందో, ఇప్పుడు అక్కడ వరకు రాశారు కదండి, దట్ మొబైల్ did not functioning well, that mobile did not functioning well. సో ఫంక్షనింగ్ వెల్ అని చెప్పి అక్కడతో మీరు ఒక ప్యాసేజ్ కంప్లీట్ చేయొచ్చు, ఫంక్షనింగ్ వెల్. తర్వాత ఏంటి, ఇప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ ఏ మంత్, ఇక్కడ ఏమో మళ్ళీ మీరు ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు, ఆఫ్టర్ ఏ మంత్ దట్ మొబైల్ ఏమైంది, మాల్ ఫంక్షనింగ్, దట్ మొబైల్ గెట్టింగ్. సో మీరు ఓన్ వేలో రాసుకోవచ్చండి, ఎలాగైనా మీకు వచ్చిన విధంగా రాసుకో. ఆఫ్టర్ ఏ మంత్ దట్ మొబైల్ గెటింగ్ ట్రబుల్ ఆర్ మాల్ ఫంక్షనింగ్. సో మాల్ ఫంక్షనింగ్ అంటే సరిగ్గా వర్క్ చేయట్లేదని కూడా రాసుకోవచ్చు. ఆఫ్టర్ ఏ మంత్ దట్ మొబైల్ గెటింగ్ ట్రబుల్ విత్ సో మెనీ ఇష్యూస్ అని చెప్పి, లైక్ సో మెనీ ఇష్యూస్ లైక్ హీటింగ్ లేకపోతే నాట్ ఛార్జింగ్ వెల్. సో నాట్ ఛార్జింగ్ వెల్ అని చెప్పి ఏం చేస్తామంటే, నాట్ ఛార్జింగ్ వెల్ అని చెప్పాం కదండి, సో అలా కంప్లైంట్స్ అరేంజ్ చేసాం. సో అది సెకండ్ ప్యాసేజ్. తర్వాత 3rd one ఏం రాశారంటే, 3rd ప్యాసేజ్ చూడండి, 3rd ప్యాసేజ్లో కన్క్లూజన్ ఇవ్వాలి కదండి, అంటే ఐ హోప్ యూ విల్ టేక్ నెసరీ యాక్షన్. సో ఐ విల్ రైట్ ఆన్ హియర్. సో ఇవి 2 సెకండ్ ప్యాసేజ్ వరకు రాశాను. 3rd ప్యాసేజ్ రాస్తాను చూడండి, కన్క్లూజన్ రాయాలి. 2 ప్యాసేజ్ రాసాం. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కూడా అరేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కన్క్లూజన్ రాయాలి. మీ మొబైలు
సో వర్క్ చేయట్లేదు, లేదంటే హీట్ అవుతుంది, లేకపోతే ఛార్జింగ్ ఫాస్ట్గా అవ్వట్లేదు. 1 month అయింది కొని. సో ఎండింగ్ ఏంటంటే కైండ్లీ కానీ ఐ హోప్ యూ విల్ టేక్ నెసరీ యాక్షన్ అని కూడా రాసుకోవచ్చు మనం. కైండ్లీ అని రాసి కైండ్లీ టేక్ ద necessary action kindly take the necessary action about my mobile under warranty period. అంటే ఏం రాసామండి ఇక్కడ? ఇప్పుడు కంప్లైంట్ రాసాము. కంప్లైంట్ తర్వాత ఏంటి కన్క్లూజన్ ఏంటి? కైండ్లీ టేక్ ద నెసరీ యాక్షన్ అబౌట్ మై మొబైల్ అండర్ వారంటీ పీరియడ్. సో మనకి ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన వారంటీ పీరియడ్లో ఆ మొబైల్ని సరిగ్గా రిపేర్ చేయమన్నాం. ఓకేనండి. సో రాసేసిన తర్వాత ఇక్కడ వరకు మనం బాడీ ఆఫ్ ద లెటర్ రాసేసాం. ఓకే, ఇక్కడ మనం శాల్యుటేషన్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఓకే, సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సార్ రాసాం కదండి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ దేని గురించి రాయాలి మనం? సబ్జెక్టు శాల్యుటేషన్ తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే మొబైల్ వర్క్ చేయట్లేదు కదండి, మొబైల్ గురించి రాయాలి. దాని గురించి ఏంటి? కంప్లైంట్ అబౌట్ ద ఏంటండి చెప్పుకున్నాం కదా, మాల్ ఫంక్షనింగ్, ఇక్కడ రాస్తాను, కంప్లైంట్ అబౌట్ ద మాల్ ఫంక్షనింగ్ of the mobile. ఓకే, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద మొబైల్. సో ఇందాక రాయడం నేను మర్చిపోయాను, చూడండి. ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేస్తారు. ఫ్రమ్ టు అడ్రస్ రాసిన తర్వాత శాల్యుటేషన్ రాసాం కదండి ఫార్మల్ లెటర్లో. శాల్యుటేషన్ సార్ అని రాసి కామా పెట్టిన తర్వాత మీరు సబ్జెక్ట్ అనేది రాయాలి. సబ్జెక్ట్ తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ స్టార్ట్ చేయాలి. ఓకేనండి. సో ఇందాక రాయలేదు, సో ఇప్పుడు రాశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సబ్జెక్ట్ గురించి చెప్పుకున్నాం. ఇది మనం బాడీ ఆఫ్ ద లెటర్ రాసాం కదండి, 3 parts రాసాం కదా. సో 3 parts రాసిన తర్వాత కన్క్లూజన్ రాసేసాం. కన్క్లూజన్ తర్వాత ఏం రాయాలనుకున్నాం మనం? ఇక్కడ యువర్స్ ఏమని రాయొచ్చు అంటారు? యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇన్ఫార్మల్లో కానీ ఫార్మల్ లెటర్లో కానీ లెటర్ రైటింగ్లో దీన్ని మనం ఏమనుకున్నామండి? సబ్స్క్రిప్షన్ అని చెప్పాను. సబ్స్క్రిప్షన్ రాసేటప్పుడు ఎప్పుడు ఆర్కి ఎస్కి మధ్యలో అపోస్ట్రోఫ్స్ పెట్టకూడదు. మీకు మార్క్స్ పోయే ప్లేసెస్ అవే, మార్క్స్ పోయే మ్యాక్సిమం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పి ఇక్కడ ఏమని రాసాం? వి రమేష్. ఓకే, ఎందుకంటే మనం అడ్రస్లో ఫ్రమ్ అడ్రస్లో వి రమేష్ అని రాసాం. కొంతమంది అది కూడా కన్ఫ్యూజనేనండి. ఓకేనండి, ఏ నేమ్ రాయాలో కూడా కన్ఫ్యూజనే. ఫ్రమ్లోని టూలోని ఎవరికి రాస్తున్నామో ఎందుకు రాస్తున్నామో రాసేటప్పుడు కూడా కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఓకేనండి. ఈ సార్ మాత్రం ఇది మాత్రం సార్ శాల్యుటేషన్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి, ఫార్మల్ లెటర్లో రాయాలి. ఓకే, ఇందాక మనం రాయలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. రాసిన తర్వాత మనం బాడీ ఆఫ్ ద లెటర్ రాయాలి. కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత సబ్స్క్రిప్షన్ రాసి సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. సిగ్నేచర్ మీరు ఎవరైతే రాశారో వాళ్ళు సిగ్నేచర్ చేయాలి. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఫార్మల్ లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఒక సబ్జెక్ట్ ఒకదాన్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం ఇన్ఫార్మల్తో కంపేర్ చేస్తే. ఓకేనా? సో ఇది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
సో చాలా ఈజీ అండి. ఎక్కడ మనం పంక్చువేషన్ మార్క్స్ యూజ్ చేయాలో చెక్ చేసుకుని మన సింపుల్గా షార్ట్ ఫామ్లో రాయండి మెసేజ్ అనేది, లెటర్ రైటింగ్ అనేది. ఓకే, సో ఈజీగా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.